హాయ్ అండి, వెల్కమ్ టు ఏపీ లాగ్స్ అండ్ కిచెన్స్. ఈరోజు శ్రీకృష్ణుడి పాదాలు అయితే వేసేసుకుందాం. కృష్ణాష్టమి వస్తుంది కాబట్టి ముందుగా ఒక రౌండ్ అయితే వేసి దాంట్లో చిన్న రౌండ్ వేసాను. కింద ఇంకో రౌండ్ వేసి దాంట్లో మళ్ళీ చిన్న సర్కిల్ అయితే పెట్టి పైన బొటన వేలు కింద పెద్ద చుక్క అయితే పెట్టి తర్వాత చిన్న చిన్న చుక్కలు 4 పెట్టుకోవాలి. సేమ్ రెండో కాలుకు కూడా అలాగే ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి. ఇవి ఇంకో రకం అయితే మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను. పైన ఒక గీత, కింద ఒక గీత చిన్నగా అయితే పెట్టుకోవాలి. కింద దీని నుంచి దీనికి కలుపుకుంటే చాలా ఈజీగా పాదం అయితే వచ్చేస్తుందండి. ఇది నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే కలుపుకొని మళ్ళీ బొటన వేలు అలాగే 4 చుక్కలు. బొటన వేలుకి అయితే పెద్దది చుక్క పెట్టుకొని కింద 4 చుక్కలు అయితే పెట్టుకోవాలి. ఇంకోటి రౌండ్ సర్కిల్ కింద గీసి కిందకి ఇలా మెలిక కింద పెట్టుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్లో ఒకవైపు ఇంకోవైపు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని పైన ఇలా బొటన వేలు మిగిలిన వేళ్ళ కింద అయితే పెట్టుకోవాలి. ఇప్పటికి 3 రకాలు అయినాయి కదండి. 4వది ఇలా చిన్నగా నిజమైన పాదాలు ఎలా ఉంటాయో అలాగా కింద చిన్న షేప్ కింద అయితే గీసి దానికి ఇలా అయితే పెట్టాను చూడండి. పాదంకి మధ్యలో ఇలాగ ముగ్గుతోనూ పెట్టుకోవచ్చు, అలాగే వీటితోనూ పెట్టుకోవచ్చు. ఇంకోటి అయితే పైన గీత పెట్టి కింద ఇలా మెలిక పెట్టుకున్నాను. ఇలా మెలిక పెట్టి మధ్యలో స్వస్తిక్ అయితే వేసుకొని పైన బొటన వేలు మిగిలిన వేళ్ళు కింద అయితే వేశాను. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మన చిన్ని కృష్ణుడి పాదాలు ఎన్ని రకాల కింద అయినా వేసుకోవచ్చు. మరొక్కటి మీకోసం ఇంకొకటి సింపుల్గా అయితే చూపిస్తాను. సేమ్ కింద చూపించిన విధంగానే ఎక్కువ మెలికలు తిప్పకుండా ఒక్క మెలికలోనే పాదాన్ని అయితే వెడల్పుగా లాగి పెట్టుకోవాలండి. ఇంతే, చాలా సింపుల్ అండి. రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా అయితే ఈ చిన్ని కృష్ణుడి పాదాలు అయితే వేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.